పేదల సంక్షేమం వారి ఉన్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పరితపిస్తూ ఉంటారని అటువంటి మంచి నేతను మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భారతరామ్ అన్నారు. బుధవారం నగరంలోని 6వ వార్డు ఇన్ఛార్జ్ పూరిడి త్రిమూర్తులు 49వ వార్డు ఇన్ఛార్జ్ భార్య కొండబాబు ఆధ్వర్యంలో ఎంపీ భారత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన పలు ప్రధాన సెంటర్లలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా మరో 20 సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రజలకు ఏది అవసరమో తెలియదని, ఎలా పాలన చేయాలో కూడా తెలియదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలు, వారి జీవన విధానాన్ని స్వయంగా గుర్తించారన్నారు. పేదల కష్టాలను నివారించి ఆదుకోవాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని వివరించారు. చంద్రబాబు అందినంతా దోచుకొని దాచుకోవడం తప్పిస్తే పరిపాలన మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబు చెప్పేది చేయడని, భ్రాంతిలో ముంచేస్తారని అన్నారు. అభివృద్ధి కావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని, జగనన్నతోనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు.
అమ్మ ఒక్కసారి ఈ వెహికల్ మధ్యలోకి తీసుకెళ్లి అందరూ ఆగమనండి ఒక్కసారి.
పేదలందరి కోసం మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని, అలాగే మన మార్గం భద్రం గారి సందేశాన్ని కూడా అమ్మ అందరికీ నమస్కారం. ఎన్ని రోజులు? 5 రోజుల 3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది. చాలు సరిపోతుంది. అమ్మ అందరూ ఎదురుకొచ్చేసేయండి, ఎదురుకొచ్చేయండి. డీజే వెహికల్ కూడా వెనక్కి వచ్చి జెండాలు కిందకి దించి అమ్మ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నమస్కరించుకుంటూ మీ అందరికీ ఒక్కటే విన్నపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నుంచునే వ్యక్తి, పేద ప్రజలు పక్షాన నుంచునే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మొత్తం మాయ చేస్తా ఉంటాడు. పథకాలు చెప్పాడు గాని ఏది కూడా చేయడు. మనం గత 2014లో చూసాం కదా, డ్వాక్రా మాఫీ, రైతు మాఫీ, జాబు బాబు, ఇలాగ ఎన్నో పథకాలు చెప్పాడు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే మాయ చేస్తా ఉంటాడు, మీరు మోసపోతారు. మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడే పరిస్థితులు తెచ్చుకోకండి. జగనన్న ఏది చెప్తాడో అదే చేస్తాడు. జగనన్న చెప్పే అన్ని చేస్తాడు. కాబట్టి జగనన్న మాట వింటే మన జీవితాలు బాగుంటాయి. లేదు చంద్రబాబు నాయుడు మాట విన్నారనుకోండి, 5 సంవత్సరాలు బాధపడతారు. సొంత మామ ఎన్టీ రామారావు గారు కుర్చీ ఎలా లాక్కున్నాడండి? లాక్కున్నాడా లేదా? వెన్నుపోటు పొడిచాడా లేదా? అది అయిపోయింది. తర్వాత వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వంలో కార్గిల్ వార్ జరిగితే బీజేపీతో పాటు వెళ్లి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత బీజేపీని నానా తిట్లు తిట్టాడు. మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్లి ఆయనతో పాటు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడండి? తిట్టాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాడనంటే సమాధానం లేదు. ఇంత పెద్ద వాళ్ళని మోసాలు చేస్తా ఉంటే మనం ఏమన్నా అతీతులమా? మనం ఇంత చిన్నోళ్ళం. అందరినీ మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చేయూత పథకం ఉందమ్మా, అది ఇవ్వాలని ఎంత కొట్లాడుతున్నారో. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇవ్వనివ్వకుండా చేశాడు. మనమేమి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. మేమేమన్నా ఎలక్షన్ టైంలోనే డబ్బులు ఇస్తున్నామా? 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కదా చేయూత పథకం, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని ఈ రకమైన పరిస్థితి. రెండోది విద్యా దీవెన. పిల్లలు కాలేజీకి వెళ్తా ఉంటే ఫీజులు కట్టాలి, అది కూడా ఇవ్వనివ్వకుండా కోర్టులో కేసేశాడు.